ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీలో పెన్షన్ కానుకపై ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సామాజిక పెన్షన్ల అర్హత నిర్ధారణ అంశంపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు అవుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొందరు అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారని అన్నారు. గురువారం ఏపీ సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ బైక్ నడుపుతున్న కొంతమంది 15,000 రూపాయల వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పారు. డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని మాటిచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇది ఇలా ఉండగా జగన్ ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంకును అప్పుల్లో ముంచిందని విమర్శలు చేశారు. గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు చెందిన 950 కోట్లు ప్రభుత్వం డ్వాక్రా సంఘాల స్త్రీనిధిని పీడీ ఖాతాలకు మళ్లించిందని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక పెన్షన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో సెర్ఫ్పై తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి అర్హులైన నిరుపేదలకు అందరికీ సామాజిక భద్రత పింఛన్లు అందేలా చూడటం, సెర్ఫ్ పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత శక్తివంతంగా సెర్ఫ్ పనిచేసేలా దిశానిర్దేశాన్ని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సామాజిక భద్రత పెన్షన్లు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన నిరుపేదలు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పెన్షన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి వివరించారు. అర్హత లేకపోయినా వికలాంగుల పెన్షన్లు అందుకుంటున్న వారి విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారిని ఏరివేస్తామని స్పష్టం చేశారు. పెన్షన్ల అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు త్వరలో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 50 ఏళ్లకి పింఛను మంజూరు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో సమగ్రమైన చర్చ జరిగిందని, రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్న వారు దాదాపు 15 లక్షలుగా ఉన్నట్లు ఒక అంచనాకు రావడం జరిగిందని, అయితే వారికి పింఛను అందజేసే విధానంపై త్వరలో జరగబోయే సమావేశంలో మార్గదర్శకాలను ఖరారు చేస్తామన్నారు. ఇది ఇలా ఉండగా డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న 1000కి పైగా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం. గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం రాష్ట్ర వాటాగా 42 కోట్ల విడుదల, తద్వారా 512 కోట్లు అందుబాటులోకి వస్తాయి. అమరావతిలో డ్వాక్రా ఉత్పత్తులు ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు అని పేర్కొన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.